వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన సబ్స్క్రైబ్ మిత్రుడు అడిగినటువంటి ఒక సందేహం. పుట్టడం అనేది మన చేతిలో లేదు. ఆ పుట్టుకు ప్రకారం మనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. దాని ప్రకారమే ఎలా జరుగుతుందో మీరే చెప్తున్నారు ప్యాటర్న్ వేసి. అలాంటప్పుడు మరి మనం నేమ్ కరెక్షన్ ద్వారా ఒక మంచి నేమ్ టోటల్ని దానికి కేటాయించినప్పుడు ఆ పుట్టుకకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రభావాన్ని ఎలా మార్చగలుగుతాము, అది ఎలా మారుతుంది అనేది సందేహము. మనం గనక పరిశీలించినట్లయితే పూర్వకాలంలో ఋషులు తపస్సు చేసేవాళ్ళు. మనం చాలా సినిమాల్లో కూడా చూసుంటాం. ఒక హీరో తపస్సు చేస్తూ ఓం నమ శివాయ అంటూ తపస్సు చేస్తుంటాడు. అలాగే విలన్ కూడా చేస్తుంటాడు. కానీ హీరోకి మాత్రమే తొందరగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఎందుకు? అది కూడా సైన్సే. ఏంటంటే, ఇక్కడ ఇద్దరు కూడా ఓం నమ శివాయ అనే పఠిస్తున్నారు. అలాంటప్పుడు హీరోకి మాత్రమే తొందరగా దేవుడు ప్రత్యక్షం అవటం ఏంటి, విలన్కి లేటుగా ప్రత్యక్షం అవటం ఏంటి? ఇక్కడ దేవుడు అంటే పాజిటివ్. మరి హీరోకి ఎందుకు పాజిటివ్ త్వరగా వచ్చింది అంటే, ఓం నమ శివాయ లో ఉన్న వైబ్రేషన్ హీరో పుట్టుక ప్రకారం అతనికి చాలా యాప్టబుల్గా ఉంది. అదే విలన్ పుట్టుక ప్రకారం అది తనకి అంతగా యాప్టబుల్గా లేదు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, మనం గాయత్రి మంత్రము అనేది తీసుకుంటాం, లేదా ఆదిత్య హృదయం అనేది తీసుకుంటాం. ఇవి చాలా పవర్ఫుల్ మంత్రాలు అనేది పరిపాటి, అది వాస్తవం కూడా. ఇప్పుడు ఈ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి వైబ్రేషన్ ఎవరెవరికైతే యాప్టబుల్గా ఉంటుందో వారికి ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. ఎవరెవరికైతే యాప్టబుల్గా ఉండదో వారికి తక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. ఇలాగే ప్రతి శ్లోకంలో ఉన్నవి కూడా అలాగే మన పైన పనిచేస్తాయి. మరి మనం దేవుడి గుడికి వెళ్ళినప్పుడు మన గురించి పూజ చేస్తారు. అందులో ఉన్నది కూడా ఇదే ఫార్ములా. అక్కడ ఉదాహరణకి శివాలయానికి వెళ్ళారు, శివుడి గురించి పూజ చేస్తారు. అంటే శివుడికి సంబంధించిన శ్లోకాలని చదువుతారు అభిషేకిస్తూ. మనం పోయి నిల్చుంటాం. మనం ఎవరైతే అక్కడ నిల్చున్నామో ఒక 10 మంది నిల్చుంటారు, అక్కడ శివుడికి పూజ చేస్తుంటారు. ఆ శివుడికి చదివేటువంటి శ్లోకాలలో ఈ 10 మందిలో 10 రకాలుగా అది వారిపైన ప్రభావం చూపిస్తుంది. ఒక్కొక్కరికి ఆదాయం బాగా కలిసి రావచ్చు పూజ చేసిన దగ్గర నుంచి. ఒక్కొక్కరికి ఎప్పటి నుంచో అవని పనులు జరగచ్చు. తర్వాత ఒక్కొక్కరికి అప్పటి వరకు కానిటువంటి వివాహం కూడా సెట్ అవ్వచ్చు. ఒక్కొక్కరికి అసలు అవ్వకపోవచ్చు. ఎందుకు ఈ యొక్క తారతమ్యం అంటే, ఆ యొక్క శివుడికి చదివేటువంటి ఆ శ్లోకాల యొక్క వైబ్రేషన్ గాలిలో ఏమవుతుందంటే వీళ్ళపైన అది ప్రయోగించబడుతుంది. సో అది విశ్వానికి అనుసంధానం చేస్తుంది. వీళ్ళ యొక్క మైండ్ సెట్ని, వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్ని, ఆ వైబ్రేషన్ విశ్వానికి అనుసంధానం చేయబడుతుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండదు. ఇప్పుడు ఇక మన వాస్తవికతలోకి వద్దామండి. మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఇప్పుడు అది ఏ విధంగా వైబ్రేషన్ ఆ డేట్ ఆఫ్ బర్త్ మీద ప్రభావితం చేసి అది ఏ విధంగా మారగలుగుతుంది అనేది నేను మీకు వివరిస్తాను. మొదటగా అసలు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వారి యొక్క ప్యాటర్న్ వచ్చినప్పుడు వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పి దానిపైన ఒక మంచి నేమ్ టోటల్ని పెట్టినప్పుడు అది ఏ విధంగా కొత్త రూపాంతరం చెందుతుంది క్రమక్రమంగా, దానివల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అని మీకు చెప్తాను. ఇదే పరిస్థితుల్లో మీరు ఇలా 14 డైమెన్షన్ని దృష్టిలో తీసుకోకుండా ఒక్క బ్యాడ్ నెంబర్ అనే డైమెన్షన్నే దృష్టిలో తీసుకొని నేమ్ కరెక్షన్ చేయబడినట్లయితే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో అలాగే జరుగుతుంది. ఒక్క నేమ్ టోటల్నే ప్రామాణికంగా తీసుకొని చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు చాలా లాస్ అవుతారు. ఆ లాస్ ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు ఈ ఉదాహరణ ద్వారా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 12/7/2010 అనేది ఒకరి డేట్ ఆఫ్ బర్త్ అనుకుందామండి.
ఇప్పుడు దీనికి ప్యాటర్న్ ఎలా వస్తుందో చేసి చూపిస్తాను చూడండి. 12/7/2010 ఈ మొత్తాన్ని సెకండ్ స్టెప్లో మొత్తాన్ని కూడుకోండి. 1 2 7 2 1 మొత్తం కూడితే 13. ఓకే, ఇప్పుడు డేట్లో ఉన్న 12ని 1 + 2ని కూడి కింద వేసుకోండి 3. మంత్లో ఉన్న 07ని 0 + 7 అంటే కిందకి 7 అవుద్ది. అలాగే ఇయర్లో ఉన్న 2010ని కూడుకుంటే 3 వస్తుంది. అలాగే డెస్టినీలో ఉన్నటువంటి 13ని 1 + 3 అంటే 4. ఈ విధంగా 3734 అనేది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అంటారు. ఈ ప్యాటర్న్ ప్రకారం ఏముంది, ఇతని గురించి ఏం చెప్పగలుగుతామంటే ఇక్కడ 3 7 డెడ్ యాంటీ నెంబర్స్, అలాగే 7 3 డెడ్ యాంటీ నెంబర్స్, అలాగే 7 4 డెడ్ యాంటీ నెంబర్స్. ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఒక డెడ్ యాంటీ నెంబర్స్ జత ఉంటేనే వాళ్ళు భరించలేనన్ని కష్టాల్లో ఉంటారు. అలాంటిది ఈ డేట్ ఆఫ్ బర్త్లో 3 జతలు ఉన్నాయి, ఏది డెడ్ యాంటీ నెంబర్స్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇతనికి నేమ్ కరెక్షన్ ఇవ్వాలంటే ఇవన్నీ లేకుండా ఉండే కొత్త ప్యాటర్న్ వచ్చేలాగా మనం రూపొందించి ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్గా 32నో 50నో మంచిది, చాలా మంచి నెంబర్ అని చెప్పేసి ఇస్తుంటారు. మరి 32 అయితే టోటల్ 5 వస్తుంది, 50 అన్నా కూడా 5 వస్తుంది. ఇది చాలా మంచిది, అద్భుతమైంది, వాళ్ళకుంది వీళ్ళకుంది అని చెప్పి మనకి ఇస్తుంటారు. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. మనకు ఆ ప్యాటర్న్లో 3734 కింద ఈ టోటల్ మన నేమ్ టోటల్ యొక్క టోటల్ నెంబర్ డిజిట్ 5 వేసుకుంటే 3 కింద 5, 7 కింద 5, 3 కింద 5, 4 కింద 5 వేసుకొని కొత్త యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ తెచ్చుకోండి. 3 + 5 అంటే 8, 7 + 5 అంటే 12, మరి 12 1 + 2 అంటే 3, 3 + 5 అంటే 8, 4 + 5 అంటే 9. ఇప్పుడు చూడండి కొత్త ప్యాటర్న్ వచ్చింది 8389. అంటే మనం వీరు పుట్టినటువంటి 3734 ప్యాటర్న్ వ్యక్తిని మనం ఈ 32లో కానీ 50లో కానీ పిలవడం వల్ల క్రమక్రమంగా ఆ నెంబర్ యొక్క ప్రభావం దాని మీద పడి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ కొత్త రూపాంతరం దిద్దుకుంటుంది 3 నుంచి 6 నెలల్లో. అదే వైబ్రేషన్ రావటం అంటే. మరి ఇక్కడ ఏ వైబ్రేషన్ వచ్చిందో చూడండి. కొత్త ప్యాటర్న్లో 8389, ఇందులో 83 డెడ్ యాంటీ, 38 డెడ్ యాంటీ. అంటే 3 జతల డెడ్ యాంటీ నెంబర్స్ జతల్లో నుంచి తన సొంత ప్యాటర్న్లో నుంచి ఒక కొత్త ప్యాటర్న్ తీసుకొచ్చి 2 జతల డెడ్ యాంటీ నెంబర్స్ అలాగే ఉంచడం జరిగింది. సో దీనివల్ల ఉపయోగం ఏముంది? 32 50 మార్చుకున్న వాళ్ళందరికీ సక్సెస్ లేకపోవడానికి ఇదే కారణం. మరలా 45 ఇయర్స్ లోపు వీళ్ళకి ఇబ్బందులు ఉండనే ఉంటాయి ఎట్లాగూ. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే మనం ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూడండి. ఒకరిది 8357 డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అనుకుందాం. వీళ్ళకి 32 నెంబర్ చాలా మంచిది, చాలా గొప్పది. దీనికి రకరకాల పేర్లు పెట్టి వాళ్ళకుంది వీళ్ళకుందని సినిమా స్టార్ను చూపించి ఆ 32 నెంబర్ని వీళ్ళకి పెట్టారనుకుందాం. ఏమవుతుంది? 32లో 8 కింద 3 వేసుకోవాలి, 7 కింద 2 వేసుకోవాలి. ఇక్కడ 83 డెడ్ యాంటీ నెంబర్స్. సో ఇది మళ్ళీ ఉన్నదానికంటే కూడా నరకంలోకి వెళ్లాల్సి వస్తుంది. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ని వేసుకొని ఆల్రెడీ మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ వేసుకోవటం వస్తుంది. ఇప్పుడు మీరు మీ యొక్క నేమ్ని టోటల్ నేమ్కి వాల్యూస్ ఇచ్చి మీరు టోటల్ చేసుకోండి. టోటల్ చేసుకొని ఆ టోటల్ని సింగిల్ డిజిట్ చేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా మీ ప్యాటర్న్ కింద వేసుకొని చూడండి. ఆ వచ్చే కొత్త ప్యాటర్న్లో ఏమైనా డెడ్ యాంటీ నెంబర్స్ లేకుండా ఉన్నాయా అనేది చూడండి. మీరు జనరల్గా ఉన్న నేమ్ వాళ్ళు చూడండి, ఎవరి దగ్గరైనా కరెక్షన్ చేసుకున్న వాళ్ళు కూడా చూడండి. చూస్తే ఖచ్చితంగా కనుక ఆ వచ్చే కొత్త ప్యాటర్న్ మీకు అద్భుతంగా ఉండకపోతే మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వదు. ఒక్కోసారి డబల్ డిజిట్ టోటల్ తీసుకొని రూలింగ్ నెంబర్ కింద ఒకటి, డెస్టినీ నెంబర్ కింద ఒకటి వేసుకుని చూడండి. అక్కడ కూడా డెడ్ యాంటీ నెంబర్స్ రాకూడదు, యాప్టబుల్గా ఉండాలి. అందుకోసమే మీకు ఇక్కడ వాటి యొక్క వాల్యూస్ ఒకటి, తర్వాత డెడ్ యాంటీ కాంబినేషన్ ఏదైనా చూసుకోవడానికి ఒకటి, 2 టేబుల్స్ మీ యొక్క సౌకర్యార్థం ఇస్తున్నాను. మీరు కూడా మీ యొక్క నేములో అంటే ఆల్రెడీ మీరు కరెక్షన్ చేసుకున్న నేములోనైనా సరే, ఇప్పటి వరకు కరెక్షన్కి వెళ్ళని నేమ్ అయినా సరే, మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ని మీ నేమ్ ప్రభావితం చేస్తుందా లేదా, మంచిగా ప్రభావితం చేస్తుందా, బ్యాడ్గా ప్రభావితం చేస్తుందా అని తెలుసుకునేందుకు మీకు మీ నేమ్కి ఏవేవి లెటర్స్ ఇచ్చి టోటల్ చేసుకోవాలో మీకు ఆ లెటర్స్ ఇస్తున్నాను, అవి చూడండి. తర్వాత వచ్చేసి ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ దగ్గర మీ యొక్క నేమ్ టోటల్ తీసుకున్నప్పుడు అవి ఏవేవి యాంటీగా ఉంటాయో అనేది ఒక డెడ్ యాంటీ టేబుల్ అని ఒక టేబుల్ ఇస్తున్నాను, అది కూడా చూడండి. ఆ 2 చూసి మీకై మీరే మీ నేమ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ప్రభావితం చేసేలా ఉందా, మంచి యోగాన్ని ఇచ్చేలాగుందా, లేక బ్యాడ్ యోగాన్ని ఇచ్చేలాగుందా అనే అంశాన్ని మీరే చూసుకొని అప్పుడు నేమ్ కరెక్షన్ మీకు కావాలా లేదనేది మీరే తెలుసుకోవచ్చు.